కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించడానికి ఈ ఒక సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన 21వ తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి, కృతజ్ఞత సభకి, విజయోత్సవ సభకి పోస్టర్ ఆవిష్కరణకి నన్ను అదేవిధంగా ఏదైతే లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఆ కార్యక్రమంలో సంవత్సర కాలం పాటు ఏదైతే విద్యార్థులకి ఇచ్చిన ఉద్యోగాలతో పాటు ఏదైతే రాబోయే 4 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము నిరుద్యోగులు రేపటి తెలంగాణ భావి భారత పౌరులు కోరుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన విధంగా ఏదైతే తప్పనిసరిగా ప్రతి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసి ఒక భరోసాని, ఇది మన ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, మన కోసం ఏర్పడిన ప్రభుత్వం అని గర్వంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పని అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు సహచర శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే స్పోక్స్ పర్సన్గా ఉండి పిహెచ్డి స్కాలర్గా ఉన్న చెన్గాని దయాకర్ గారు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థికి, అదేవిధంగా ఉద్యోగాలు ఏదైతే వచ్చినా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.